పార్టీ ఆదేశిస్తే ఎంతటి ఒడిదుడుకులైనా ఎన్ని కష్టాలైనా భరించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేటువంటి నేత కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి గారు. అయితే అదే బాటలో కొడుకు కూడా పయనిస్తున్నారు. ఏడాది పాలన పూర్తయినా కూడా ఎక్కడ కూడా అసమ్మతి అన్నది ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి ప్రధానంగా కడప జిల్లాలో చూస్తుంటే ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ నేతల్లో అదేవిధంగా కార్యకర్తల్లో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. కానీ కమలాపురం నియోజకవర్గంలో ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు. అసలు ఎందుకు అసమ్మతి వ్యక్తం కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఆయన ఏం మాయ చేశారు అన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యారెడ్డి గారు. అన్న ముందుగా మీకు నమస్కారం. అన్న అసలు ఏంటి జిల్లాలో ఎక్కడ చూసినా భారీ స్థాయిలో వ్యతిరేకత ఉన్నా మీ నియోజకవర్గంలో ఎక్కడే కానీ ఆ వ్యతిరేకత బయటపడడానికి అంటే మీరు ఏం మాయ చేశారు? ఇట్లా మాయ చేసింది ఏం లేదన్నా, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎన్ని కష్టాలు ఎదురైనా ముందున్నామన్నారు కదా, అట్లా కష్టాల్లో ఉన్న కార్యకర్తలందరూ కూడా వాళ్ళకి తగిన ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా వాళ్ళ బాగోగులు చూసుకుంటా ఉంటే ఇక్కడ అసంతృప్తి రాదు. మా దగ్గర ఏంటంటే ఏ ప్రోగ్రామ్ చేసినా అందరం కలిసి చేస్తాం, కోఆర్డినేషన్ ఈజీగా ఉంటుంది. మేము కూడా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం కాబట్టి ఆ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా, అసంతృప్తి లేకుండా ఎవరికి కావాల్సిన వాళ్ళకి బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మా దగ్గర పెద్ద ఉండదు. ఇప్పుడు కాదు, ఇంతకుముందు చూసుకుంటే మా ప్రభుత్వంలో లేనప్పుడు అంతకుముందు కూడా ఎప్పుడు కూడా మా దగ్గర అంత పెద్ద ఇష్యూస్ వచ్చేది లేదు. ఎందుకనంటే ఎవరికి కావాల్సింది వాళ్ళకి సపరేట్గా చేసుకుంటూ పోతూ ఉంటాం. ఒకరి మీద ఆశ, ఒకరి మీద తక్కువ ఎక్కువ అని లేకుండా అందరినీ ఈక్వల్గా చూసుకుంటూ పోతూ ఉంటాం. అన్న ప్రధానంగా కూటమిలో కొంత అక్కడక్కడ కుంపటి రగుతున్న పరిస్థితి ఏదైతే కొన్ని నియోజకవర్గాలలో అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర అరాచకాల అక్రమాలు జరుగుతున్నప్పుడు కూటమి నేతలే ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా బీజేపీ నేతలు కావచ్చు, జనసేన నేతలు. కానీ మీ నియోజకవర్గంలో ఎక్కడే కానీ అంటే అన్ని నియోజకవర్గాల్లో కలుపుకొని పోయే స్వభావం లేదు. కానీ మీ నియోజకవర్గంలో అందరినీ ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేయడం ఎలా సాధ్యమవుతుంది? అంటే మాకున్న మిగతా కూటమి నాయకులు కూడా అందరూ కూడా మాకు చాలా అదృష్టమో ఏమో కానీ సమస్ఫూర్తితో అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా పనిచేసే నాయకులే ఉన్నారు. బీజేపీ నాయకుడు అయితే చంద్రబాబు, మా జనసేన సమన్వయకర్త వేనన్న కానీ వాళ్ళు కూడా ఏ అవసరం ఉందో ఏది చేయాలో అంతవరకు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎక్కడ అవసరం అవుతుందో వాళ్ళు మేము కూడా ఇన్వాల్వ్ చేసుకుంటున్నాం, కలిసిగా పోతా ఉన్నాం. కాబట్టి ఆ ఇష్యూస్ రైజ్ చేయకుండా వాళ్ళు ఏదన్నా ఉండి ఇష్యూ రైజ్ చేసి దాన్ని వెంటనే సార్ట్ అవుట్ కూడా చేస్తున్నాం కాబట్టి ఆ ఇష్యూస్ మేము మా మీద కంప్లైంట్ లేకుండా పోతున్నాం. చాలా గొప్ప కార్యక్రమం అంటే తెలుగుదేశం పార్టీకి అదొక మహత్తరమైనటువంటి పండుగ వాతావరణం. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని మీ మీద బాధ్యతలు పెట్టారు, అంత సక్సెస్ చేశారు. కానీ ఎక్కడే కానీ పబ్లిసిటీకి ఇచ్చుకోనటువంటి పరిస్థితి ఎలా చూడాలి? పబ్లిసిటీ మనం ఇప్పుడు చేశారని మీరు అంటున్నారు, అది పబ్లిసిటీ అయినట్లే కదా. మనకి ఇచ్చిన పని మనం చేసుకుంటా పోతే అదే పబ్లిసిటీ అవుతుంది. మేము నమ్మే సిద్ధాంతం ఇచ్చిన పని సక్సెస్ఫుల్గా చేయాలి, దానికి ఏం చేయాలని పెట్టాలి. కానీ ఎలా చూపించుకోవాలనే దాంట్లో కొంచెం వీకే అయి ఉండొచ్చు. కానీ బట్ వన్ డే అది ఖచ్చితంగా మనం చేసిన పని ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడుతుంది. దాన్ని రికగ్నైజ్ చేసే వాళ్ళు చేస్తే చాలని మా ఆలోచన. కానీ ఎలా సాధ్యం? తక్కువ రోజుల్లో, అసలు తక్కువ పీరియడ్, మేము కూడా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే మహానాడు జరుగుతుందో లేదో ఒక రకంగా సందిగ్ధమైన పరిస్థితి. ఎంత బాగా సక్సెస్ చేశాడు. ఒక ప్లానింగ్ అంటే తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఏదైనా ఇలాంటి కార్యక్రమం ఏదైనా వచ్చినప్పుడు మొత్తం తెలుగుదేశం రాష్ట్ర వ్యవస్థ అంతా కూడా కుటుంబ సభ్యులందరూ, పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. అందరు కోఆర్డినేషన్ దీంట్లో ఉంది ఖచ్చితంగా. మేము గ్రౌండ్లో ఇక్కడ ఉండి పని చేయించాం, వాళ్ళు చెప్పిన పనులన్నీ మేము జరిపించాం. అది మా వంతు అయినా కూడా కోఆర్డినేషన్ ప్రక్క ప్లానింగ్ మా అధినాయకుడు లోకేష్ గారు ఎప్పుడప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ దీని ఇట్లా చేయండి, దీన్ని డైలీ ఫాలోఅప్ చేస్తూ వాళ్ళ గైడెన్స్లో పోయినాం కాబట్టి ప్రోగ్రాం చాలా బాగా సక్సెస్ అయ్యింది. దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది కూడా, మంత్రులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ, పాలిట్ బ్యూరో మెంబర్స్ కానీ అందరూ కూడా వాళ్ళు వచ్చి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. బ్యాకెండ్లో మాకు చెప్పిన పనులు లోకల్లో మేమన్నీ కూడా నెరవేర్చి వాళ్ళ గైడెన్స్లో అన్నీ చేసాం కాబట్టి అందరి కోఆర్డినేషన్ ఉంది కాబట్టి ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయ్యింది. అన్న ఏడాది పాలనపై మీ అభిప్రాయం? రాష్ట్రం 2024లో ప్రభుత్వంలోకి వచ్చినప్పటికీ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీద చెప్తున్న
అప్పటి వరకు బ్లేమ్ చేసిన వాటికన్నా చాలా దారుణమైన పరిస్థితి యాక్చువల్స్కి వచ్చేసరికి. అంటే మేము అనుకున్నది ఇంత దారుణంగా ఉంది రాష్ట్రం అనుకుంటే దానికన్నా వెనుకబడి ఉన్న పరిస్థితి, ఎస్టిమేట్స్ మించి దారుణమైన పరిస్థితి ఉన్నింది. అలాంటి పరిస్థితి నుంచి ఎక్కడే కూడా చెప్పిన మాట నిలబెట్టాలి, సంక్షేమం తగ్గకూడదు, అభివృద్ధి జరగాలి. తెలుగుదేశం మాట అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలి, రెండూ జరగాలి. ఇలాంటి పరిస్థితులు గైడ్లైన్ చేసుకుంటే ఎట్లానంటే స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక సెంట్రల్ ఫండ్స్ ఆగిపోయిన పరిస్థితి. ఏ ఫండ్స్ సెంట్రల్ నుంచి రాకుండా స్టేట్ గ్రాంట్స్ అన్నీ ఆగిపోయినాయి, స్టేట్కి వచ్చే సెంట్రల్ గ్రాంట్స్ అన్నీ ఆగిపోయినాయి. ఏంటంటే స్టేట్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్స్. ఈ మ్యాచింగ్ గ్రాంట్స్ వాళ్ళకు ఫస్ట్ చేస్తే కానీ అది రొటేషన్లోకి రాదు మళ్ళీ సిస్టమ్. అలాంటి పరిస్థితికి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఇయర్ అంతా తాపత్రయపడి ఒక దారుణ పెట్టి దాంట్లో కూడా చెప్పిన మాట ప్రకారం ముసలోళ్ళందరికీ 4,000 పెన్షన్ ఫస్ట్ రోజు నుంచి ఇస్తా అన్నాడు. 1వ తేదీ ఏ రోజైతే మాట చెప్పి దాని ప్రకారం టకాని ఇచ్చేసారు. తల్లికి వందనం స్టార్ట్ చేశారు, దీపం గ్యాస్ స్టార్ట్ చేశారు. ఈ 15వ తేదీ ఉచిత ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు వస్తుంది. రైతు భరోసా ఇప్పుడు వేస్తారు, సెంట్రల్ వేస్తున్నారంటే సెంట్రల్తో పాటు కలిపి వేస్తారు ఇప్పుడు ఈ వారంలో. చెప్పినవన్నీ దాదాపు 70-80% ఒక సంవత్సరం లోపల దాన్ని అమలు పరచగలగాలంటే అంత దారుణమైన సిచ్యువేషన్ ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్ నుంచి అది మేనేజ్ చేస్తూ స్టేట్ని గాడిని ఇప్పుడు మొత్తం ఫండ్స్ రొటేషన్లో పెడుతూ దాన్ని ఒక ట్రాక్లో పెడుతూ కూడా ఇవన్నీ మేనేజ్ చేయగలుగుతున్నారంటే చాలా చాలా మేము అనుకున్న దానికన్నా, మేము భయపడిన దానికన్నా చాలా బాగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా బాగా చేశారు. ఇక్కడి నుంచి ఇంకా ఫ్లో ఆగదు, డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది, సంక్షేమం జరుగుతూ ఉంటుంది. అన్ని విధాలుగా సూపర్ 6లో ఇచ్చిన 100% నెరవేర్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులు కూడా నెరవేరుస్తారు, దాంట్లో ములాజే లేదు. దాంతోపాటు ఈ 5 ఏళ్ళు ఆగిపోయిన డెవలప్మెంట్ని, అంటే 5 ఏళ్ళు డెవలప్మెంట్ ఆగిపోవడం అని అంటే మిగతా వాటితో పోల్చుకుంటే 10 ఏళ్ళు వెనకబడిపోవడం. సో దాని అంతా రికవర్ చేస్తూ పేస్ కీప్ చేసుకున్న మనం మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతూ ముందుకు పోవాలంటే అంత ఈజీ కాదు. కానీ ఒక 2-3 ఏళ్లలో మళ్ళా యథావిధి ఎక్కడైతే తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి ఆగిపోయిందో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పొజిషన్ రావడానికి ఇంకా ఒక 2 years 3 years పట్టచ్చు. అయినా కూడా దానికన్నా ఫాస్ట్గా పరిగెత్తి మేము అభివృద్ధి చేసి చూపిస్తాం, సంక్షేమం చేస్తూ కూడా. అన్న ఈ ఏడాది పాలనలో అంటే కొంత ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పెట్టారు కదా కమలాపురం నియోజకవర్గానికి. పెద్దగా గొప్పగా నాకు తెలిసి నిధులేమి వచ్చినటువంటి సందర్భాలు లేవు. ఎందుకంటే ఓన్లీ నరేగా నిధులు తప్ప ఎక్కడే కానీ మీకు ప్రత్యేకించి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మీ నాన్నగారి ఆశయం ఒకటి ఉంది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టు ద్వారా రైతులకు నీరు అందిస్తే అంతకన్నా మించింది ఏమీ లేదన్నటువంటి భావన మీ తండ్రి గారు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఆ దిశగా ఎప్పుడు అడుగులు వేయబోతున్నారు, ఏంటి అసలు? మీరు అందరికన్నా నేను అంటే చెప్పుకుంటే కొంచెం ఎక్కువ అనుకుంటాం, కానీ అందరికన్నా ఎక్కువగా సక్సెస్ఫుల్ అయింది కమలాపురం కాన్స్టిట్యున్సీ నేను అనుకుంటా ఉన్నా. ఎందుకు అని అంటే మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కొప్పర్తికి 2,500 కోట్లు తెప్పించు చంద్రబాబు నాయుడు గారు మేము అడిగినప్పటి నుంచి ఆయన చేసి ఏ కాన్స్టిట్యున్సీకి ఇంత ఫండ్స్ మిగతా వాటికి ఎంత వచ్చినా డెవలప్మెంట్ ఫండ్స్ అయితే మాత్రం 2,500 కోట్లు కొప్పర్తి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సెంట్రల్ నుంచి తెప్పించడం జరిగింది. కొప్పర్తి ఇండస్ట్రియల్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా కూడా అనౌన్స్ చేయించడం జరిగింది. అది ఒకటి. జనరల్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి మన్రేగా దానికి సంబంధించిన ఫండ్స్ మాత్రమే సిమెంట్ రోడ్స్ కానీ షెడ్లు కానీ కంపేరిటివ్గా జిల్లాలో మిగతా కాన్స్టిట్యున్సీ పోలిస్తే మాకు ఒక మొత్తం రూరల్ ఎక్కువ ఉంది కాబట్టి మాకు పని దినాలు ఎక్కువ ఉండడం వలన ఇంకొకరు కొంచెం ఎక్కువగానే మా కాన్స్టిట్యున్సీకి వచ్చాయి. ఇవన్నీ పోను మొన్న అందరూ చేయడం వల్ల మహానాడు సక్సెస్ అవ్వడం వల్ల ఆ సక్సెస్ని చూసి కూడా మీ తండ్రి గారి నేనైతే 100% ఎందుకు చెప్తానంటే ఆ కష్టం నేను చూశాను. ఆ కళ్ళల్లో మీ తండ్రి గారి కష్టం కానీ మీ కష్టం కానీ అసలు కొంతమంది అయితే నేను పేరు చెప్పకూడదు కానీ కొంతమంది నాయకులు ఫోజులు కొట్టిపోతారన్నటువంటి భావన నాకు ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తం చేశారు. మనకు పని ఇచ్చారు, మనం పని చేసాము దాని గురించి, కానీ దాని అవుట్పుట్ చెప్తున్నారు. చేయడం వల్ల మేము ఏదైతే ఎప్పుడు కూడా మా నాన్నగారు GNSS పూర్తి చేసాం కలగదు, దాని ఫలితం ఆ రోజు మహానాడులో మేము పడ్డ కష్టానికి చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్లు ఖచ్చితంగా GNSSకి ఇయర్ ఈ బడ్జెట్ నుంచి నేను పెడుతున్నాను అని చెప్పడం జరిగింది. అది జరిగింది కదా. అది జరగడం అంటే అది మా
కమలాపురం నియోజకవర్గానికి ఇప్పుడు జరగబోయే జిఎన్ఎస్ఎస్ పని పూర్తి అయితే అధికంగా లాభపడేది కడప నగరానికి నీళ్లు వస్తాయి. మా కమలాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించింది పూర్తిగా సాగునీరు, తాగునీరు అన్ని రంగాలు అందుబాటులో వస్తాయి. ఎప్పటి నుంచో మేము అడుగుతుంది అదే కాబట్టి అది ఇస్తాను, అది చేస్తాను అని ఆ రోజు స్టేజ్ పైన మాకు ఇవ్వడమే మా కష్టాన్ని అంతా బూట్ చేసింది. మేము చేసిన ఫస్ట్ కష్టం అంతా కూడా ఆడికి ఒకటే రోజులో సమం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంత పెద్ద వరం ఒకటేసారి ఇచ్చి వేరే బడ్జెట్లో కాదు ఇప్పుడు ఈ బడ్జెట్లో నుంచే నేను పెట్టించేస్తాను, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేపిస్తానని చెప్పేసి ఆ రోజు మహానాడు స్టేజ్ మీద అనౌన్స్ చేయించారు. దానికి ముందు కూడా మనం ఒక చిన్న డెవలప్ కలెక్టర్ గారి ఇప్పుడున్న కలెక్టర్ గారు ఎవరైనా ఇప్పుడున్న కలెక్టర్ గారిని ముందు ఉన్న కలెక్టర్ గారు పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు. మేము అడిగిన వెంటనే కాలువ దీపిచ్చేసి జిఎన్ఎస్ఎస్ కాలువ పోతున్నప్పుడు దాంట్లో నుంచి అడ్డంగా కాలువ తీసి వంకల్ని కలుపుతూ కాలువల్ని కలుపుతూ పాపాగ్నిలకు నీళ్లు తెప్పించి దగ్గర దగ్గర 7 చెరువుల్ని నీళ్లు నింపి కొన్ని వేల ఎకరాలకు పోయినసారి టైంకి నీళ్లు వర్షాలు పడకపోయినా కూడా జిఎన్ఎస్ఎస్ వాటర్ తీసుకొచ్చి అందరి పంటలు పండించేదానికి కారణమైన అది కూడా మేము సాధించింది అని అనుకోండి. ఆయనకు ఉన్న పూర్తి అవగాహన చిన్నదే, ఎక్కువ ఖర్చుతో కూడింది కాదు, కానీ ఆయనకు జియోగ్రఫికల్గా ఉన్న అవగాహన తీసుకొని ఆ వంకలన్నీ కలుపుకుంటూ తీసుకొచ్చి తక్కువ ఖర్చుతో చేయగలిగిన అందరికీ కదా. ఇప్పుడు ఆయన సజెషను ఆయన ఇది లేకుండా ఉంటే మాకు కూడా ఒక స్టెప్ ముందుకు పడకపోయేది. ఆయన ప్రోత్సాహము, ఆయన ఆలోచన తీసుకుంటూనే ముందుకు పోతున్నాం. ప్రతి అడుగు కూడా ఆయన అడుగుజాడల్లోనే పోతా ఉన్నాం. ఇది పూర్తి అవగాహన ఆయనకు ఉంది. ఎందుకంటే దీని మీద 15 ఏళ్ళ కిందనే పాదయాత్రలు చేసినాడు ఆయన. ప్రతి ఊరు ప్రతి పల్ల ఎక్కడ ఏమొస్తుంది ఏం చేయాలని చెప్పి ఊరు తిరిగి ఉన్నాడు ఆయన. సో పూర్తి అవగాహన ఆయనకు ఉంది. దాన్ని ఆచరణలో పెట్టడానికి కూడా ఆయన ఐడియాస్ ఎంతో ఉపయోగపడ్డాయి. ఆయన ఆచరణలో పెట్టించేదానికి కూడా ముందు నడిపించాడు మమ్మల్ని అందరినీ. వచ్చిన 2-3 నెలల్లోనే ఆ పని చేయగలిగాం. ఇది గొప్ప అది చేసాం. ఒక 3 మండలాలకు సంబంధించింది ప్రతి ఒక్కరు కూడా పంటలు బాగా పండించుకోగలిగారు సార్. అది మా సక్సెస్ అనుకుంటాం. తొలి అడుగులో చేసిన మేము ఒక గొప్ప ఇంప్రూవ్మెంట్ అది కూడా. ఇప్పుడు కూడా ఈసారి కూడా వర్షాలు పడకపోయినా కూడా జిఎన్ఎస్ఎస్ నుంచి ప్రతి ఒక్క చెరువుకు నీళ్ళు నింపేదానికి అనుగుణంగా మార్గం చేసి పెట్టేసాం. సో అది ఎప్పటికి కూడా ఉంటుంది. జిఎన్ఎస్ఎస్ పూర్తి కానప్పటికీ ఈ పని అయితే జరుగుతూ ఉంటుంది. అది జరిపాం. ఇక్కడ ఆగిపోయిన బ్రిడ్జిని మళ్ళీ మొదలెట్టించి పని చేయించాం. ఇంకొక 10-15 డేస్లో వర్క్ అయిపోతుంది. స్టార్ట్ కూడా ఆ బ్రిడ్జ్ కూడా ఓపెన్ చేసాం. హైవేది ఫారెస్ట్ క్లియరెన్సెస్ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు సొంతంగా చొరవ తీసుకొని ఢిల్లీ వాళ్ళకి ఫోన్లు చేయించి మాట్లాడించి క్లియర్ చేయించి అంత పొజిషన్ కూడా వెళ్ళింది. అంటే మేము పెట్టిన ప్రెషర్ గాను మేము అడిగిన దానికి కానీ ఆయన అలాగే స్పందించి, అంటే ఆయన లెవెల్లో ప్రతిదానికి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పిఎస్కి చెప్తారు, వాళ్ళు పిఎస్లు ఫాలోఅప్ చేస్తారు. అట్లా కాదు, నేను కలపండి, నేను మాట్లాడుతాను, ఎందుకు ఇంత లేట్ చేస్తానని చెప్పి ఆయన స్వయంగా ఇనిషియేటివ్ తీసుకొని చేయించిన పని ఇది కూడా. అంటే చిన్న వాటికి మేము పోయినా కూడా డెవలప్మెంట్ ఆగుతుంది, డెవలప్మెంట్ జరగట్లేదు అని అనుకుంటే దానికి అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు ఆయన. అలా సపోర్ట్ ఉంది, డెవలప్మెంట్ జరుగుతుంది. ఒకటి అంటే మీరు ప్యాచ్ వర్కులు ఎక్కడా గుంతలేని రోడ్లు అయితే తయారు చేశాం. అయినా కూడా ఇంకా కొన్ని రోడ్లు అవసరం ఉన్నాయి. పూర్తిగా పాడైపోయిన రోడ్లు మాత్రం డెవలప్ చేయని ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా ఈ సంవత్సరంలో మీకు ఖచ్చితంగా చేపిస్తానని చెప్పి మాకు ఆయన మాట్లాడడం జరిగింది. ఈ సంవత్సరంలో అవి కూడా పూర్తి చేస్తాం. ఎంఎస్ఎంఈ పార్క్ కింద మళ్ళీ ఒక 100 ఎకరాలు అలాట్ చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కోసం ప్రత్యేకంగా డెవలప్మెంట్ చేయడానికి అది కూడా కొప్పర్తిలోనే అలాట్ చేసాం. అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాని డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ అయినాయి మళ్ళీ సపరేట్గా. ఈ మిగతా ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రియల్ ఎస్టేట్కి సంబంధించింది కాకుండా ఇది అదనంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. డెవలప్మెంట్ అన్ని రకాలుగా జరుగుతూ ఉంది. అండ్ ఈ మధ్య జరిగిన ఇండస్ట్రీస్ కొన్ని డిస్కషన్లో ఉన్నాయి. కడపకు కొప్పర్తికి తీసుకురావాలని చెప్పేసి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు పుష్ చేస్తున్నారు. ఏదో ఒక మేజర్ ఇండస్ట్రీ ఖచ్చితంగా కొప్పర్తికి తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ అది అప్పుడు జగన్ గారు అమరావతిలో ఉండేది కడపకు తీసుకొస్తామని చెప్పేసి పని చేయకుండా వదిలేశారు. ఇక్కడ ఏం పని జరగలేదు కదా, దాన్ని క్యాన్సిల్ చేస్తాం, లేకుంటే షిఫ్ట్ చేసుకోండి అని సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే, షిఫ్ట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ పెడితే లేదు కడపలోనే ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ డెవలప్మెంట్ కంప్లీట్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించేసి పనులన్నీ ఫాస్ట్గా రన్ చేయించి
ఉన్న ఎగ్జిస్టింగ్ అడ్మిన్ బిల్డింగ్లోనే టెంపరీగా స్టార్ట్ చేస్తామని చెప్తూ కూడా వాళ్ళు మాట ఇచ్చి దాని తగ్గట్టు ప్రణాళికలు చేస్తాం. అతి తొందరలో టెక్నాలజీ సెంటర్ కూడా అది కొత్తది కన్స్ట్రక్ట్ అయ్యేంత వరకు ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లోనే ఒక పార్ట్లో తీసుకొని స్టార్ట్ చేయాలని చెప్పి కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రాసెస్ జరుగుతుంది. తొందరలో అది కూడా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మీరు తొలి అడుగు అనే దాంట్లో మేము మేజర్గా చేసుకుంటూ వచ్చాం. దీన్ని ఒక షేప్ తీసుకురావడానికి, పూర్తి షేప్ కనిపించడానికి ఇంకొక 2-3 ఇయర్స్ పట్టచ్చు. కానీ తొలి అడుగు అయితే పడింది. మేము మాట ఇచ్చిన ప్రతి దాంట్లో కూడా జిఎన్ఎస్ఎస్, కొప్పర్తికి సంబంధించి ఎక్కువగా మేము మాట ఇస్తూ వచ్చాం. వాటన్నిటిలో కూడా తొలి అడుగు పడింది. పనులు స్టార్ట్ అయ్యి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాం. అన్న పుత్త కృష్ణ చైతన్యారెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇచ్చారు కదా, ఆ ర్యాంకుల్లో పుత్త కృష్ణ చైతన్యారెడ్డి ఎన్నో ర్యాంకు? మాకు ర్యాంకులు ఇచ్చింది మాకు తెలియదు. ఏ ర్యాంకులో మాకు చెప్పలేదు. మాకు డిస్కషన్ లేదు, ఇంతవరకు జరగలేదు. పోనీ కొంత స్ట్రాటజికల్గా సర్వే చేసిన దాంట్లో కూడా మీరు 50 అబవ్ ఉన్నారా, 50 బిలో ఉన్నారా? నాకు కంప్లీట్గా ఐడియా లేదు దాని మీద. మేము ఇంతవరకు డిస్కషన్ చేయాలి. మా పని మేము చేసుకుంటా పోతున్నాం. ఎప్పుడైనా పిలిచి మీరు ఇక్కడ ఉన్నారని మీకు చెప్తే ఆ రోజు మేము తెలుసుకుంటాం. ఈ రోజుకైతే మాకు అటువంటి ఇదేం లేదు. మేమైతే బాగా చేస్తున్నామని నా ఆలోచన. అందుబాటులో ఉంటున్నాం, ప్రజలకు అందుబాటులో డైలీ ఉంటున్నాం. వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటాను. ఏమన్నా కార్యకర్తల మధ్య చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటా పోతాను కాబట్టి మాకు ఇష్యూ. అందుకే మీ దగ్గర సమస్యలు రావట్లేదు. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో అంటే నేనేమంటానంటే పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు సరైన న్యాయం జరగడం లేదు. కార్యకర్తలకు అన్ని రకాలుగా కూడా అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో రాష్ట్రం ఫస్ట్ 1 ఇయర్లో కూడా గవర్నమెంట్ అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేసుకుని గాడిని పెట్టడానికి కొంత టైం తీసుకుంటుంది. తప్పకుండా కార్యకర్తలందరినీ బాగోగులు చూడడం తెలుగుదేశం పార్టీ యొక్క బాధ్యత. వాళ్ళ బాగోగులందరూ ఖచ్చితంగా చూస్తాం. త్వరలో ఒకరికి ఒక రోజు జరుగుతుంది మంచి, ఒక రోజు 200 రోజు జరుగుతుంది ఖచ్చితంగా. కాకపోతే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. న్యాయం చేసేదిగా మేము పనిచేసిన వాడు అనే వారికి మా దగ్గర పెద్దవాళ్ళు ఉండొచ్చు. కానీ మా నాన్న ముందు నుంచి నేర్పించింది ఏంటంటే బాగా పనిచేసే వాళ్ళు ముందు వాళ్ళకు గుర్తింపు రావాలి. మా కాడ డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మేము పెద్దవాళ్ళం అని అనుకుంటే కాదు. ఎవరు బాగా కష్టపడుతున్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి అని ఆయన సిద్ధాంతం మేము ఫాలో అవుతుంటాం. పార్టీ కోసం ఎవరు బాగా కష్టపడతారు, కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఇవన్నీ కూడా బ్యారేజ్ చేసుకుంటూ ముందు వాళ్ళనందరినీ చేసి మిగతా వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేస్తాం. కానీ ఇండివిజువల్గా ఎవరి పని వస్తే ఎవరి పని వాళ్ళకు ఎవరికి సంబంధం లేకుండా అందరి పనులు చేసి పెడతాం. అంటే కమలాపురంలో మీరు ఇచ్చినటువంటి హామీలలో ప్రధానమైనటువంటి హామీ రైల్వే సమస్య, దానికి కూడా అది కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయిందండి. నెక్స్ట్ అదే యాక్చువల్గా మా 1 ఇయర్ లోపల టార్గెట్ ఉన్నింది. 1 ఇయర్ లోపల దాన్ని స్టార్ట్ చేసుకోవాల్సింది. కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల పాత వేసిన కాంట్రాక్టరు అటు పని స్టార్ట్ చేయకుండా ఇటు మొండికేయడం వల్ల దాన్ని క్లోజ్ ఆఫ్ చేసేసి కొత్త టెండర్ పిలిచిరావడానికి కొంచెం టైం పట్టింది. సో దాని క్లోజింగ్ కూడా జరిగిపోయింది. తొందరలోనే టెండర్స్ వస్తాయి. మేము అనుకున్న దానికన్నా ఒక 2 months లేట్ అవుతుంది. వితిన్ 1 year అని అనుకున్నాం యాక్చువల్గా. ఇంకొక 2 monthsలో అయితే ఖచ్చితంగా, అంటే ప్రాసెస్ మొదలైంది కాబట్టి ఈ టెండర్ ప్రాసెస్ అంతా అయిపోవడానికి ఒక 2 months అవుతుంది. ఇటు సైడ్ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా ఇంతకుముందు రిజిస్టర్ కూడా చేయలేదు. గవర్నమెంట్కి రెవెన్యూకి సంబంధించిన ల్యాండ్ అంతా కూడా ఆర్ఎన్బికి రాసివ్వడం జరిగింది. అది కూడా ప్రాసెస్ కంప్లీట్ చేసేసాం. అటుపక్క ఉన్న ల్యాండ్ కంపన్సేషన్ యాక్టివిటీ కూడా బడ్జెట్లో మా రిక్వెస్ట్ మేరకు కొంచెం అలాట్ చేయడం జరిగింది. దాన్ని కూడా ప్రాసెస్ జరిగింది. ఇప్పుడు ఫైనాన్స్ దగ్గర ఫైల్ మూవ్ అవుతుంది. అది కూడా తొందరలోనే పని అయిపోతుంది. కాబట్టి ఈ పనులన్నీ అయిపోతున్నాయి కాబట్టి అతి తొందరలోనే పని మొదలు పెడతాం. మేము ఖచ్చితంగా అంటే పని స్టార్ట్ అయిన ఒక 15 monthsలో టార్గెట్ పెట్టుకొని ఉన్నాం అది కంప్లీట్ చేయాలని చెప్పేసి. ఈ లెక్కను చూసుకుంటే వితిన్ 2 years ఈ నుంచి మ్యాక్సిమం అది కంప్లీషన్ కూడా అయిపోతుందని నేను చెప్తాను. నేను ఒక చిన్న మాట ఎక్కడో వింటూ ఉన్నా, ఏదైతే త్వరలో పుత్త కృష్ణ చైతన్యారెడ్డి బుగ్గ కారులో వెళ్తారు అంటే సీనియారిటీకి అయితే కడప జిల్లాకు సంబంధించి ఒక సీనియర్ నేతకి ఇస్తారు, లేదంటే మంత్రివర్గంలో మీకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తారనేది ఒక ప్రచారం ఉంది. మంత్రివర్గ గురించి ఇప్పుడు డిస్కషన్స్ ఏం లేవండి. ఎక్కడ గురించి మేము ఎక్స్పెక్టేషన్ లేదు. మాకు ఇచ్చిన పని మేము చేయాలో, మాకు ఇచ్చిన బాధ్యతలు త్వరలో చైతన్యారెడ్డికి ఒక బుగ్గ కారు. మాకు ఇచ్చింది పార్టీ, నువ్వు ఈ పని చెప్పింది, ఎమ్మెల్యేగా నువ్వు ఈ పనులు చేయని చెప్తుంది, అవి చేసుకుంటూ పోతా ఉన్నాం. పార్టీ ఏ రోజు ఏం చెప్తే ఆ పని చేసుకుంటూ పోవడానికి రెడీ ఉన్నాం. కానీ ఇంత ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ కూడా చెప్పేసేసుకోవడం లేదండి. కానీ లోకేష్ గారు అనుకుంటున్నది, లోకేష్ గారి మైండ్ సెట్ లో యువతకి ఎవరికైనా ప్రాధాన్యత ఇవ్వాలంటే అది చైతన్యారెడ్డికి ఇవ్వాలనేది ఒక
టాక్ నడుస్తుంది. ఇది నిజమంటారా అంటున్నా? ఆ డిస్కషన్స్ ఏం మా దగ్గర ఎవరి దగ్గర కూడా లేవు. మీ దగ్గర నుంచి చెప్తున్న గవర్నమెంట్ బాగా హ్యాపీగా నడుస్తూ ఉంది ప్రస్తుతానికి. సో అందరికీ కూడా వాళ్ళు తగిన టైంలో వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటే దాన్ని మనం డిపెండ్ అయిపోవాల్సిందే, కానీ దాని గురించి డిస్కషన్స్ కానీ ఆలోచన కానీ ఎక్కడా లేదండి. అన్న, ప్రధానంగా కడప జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కూడా కొంత స్తబ్దత నెలకొంది, కార్యకర్తలు అసంతృప్తి ఉంది. ఎప్పుడైనా మీరు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఈ ప్రస్తావన ఎప్పుడైనా వచ్చిందా? అంటే అంటే ఇది వితిన్ 1 year కదా, ఇంకా దాని మీద పూర్తిగా దాని మీద డిస్కషన్ జరగాలి. బేసిక్ మన దగ్గర ఏం డిస్కషన్స్ ఉన్నాయి, మీ దగ్గర ఏమున్నాయని కొన్ని చిన్న చిన్న అడుగుతున్నారు మమ్మల్ని. ఎప్పుడన్నా అడిగినప్పుడు దానికి తగ్గట్టు మేము ఏమేమి జరుగుతుందో చెప్తూ ఉన్నాం. లోకేష్ గారు ఎప్పుడైనా పోయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుందో ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. అడిగిన దానికి తగ్గట్టు మనం అక్కడ ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం కాబట్టి దాని తగ్గట్టు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చర్యలు తీసుకుంటూ ఉంటారు. డిస్టర్బెన్సెస్ అన్నీ కూర్చోవడానికి ఇప్పుడు మళ్ళీ పార్టీ మీద మొదలుపెట్టి 1 year చెప్తున్నాను కదా, గాడిని పెట్టడానికి కొంచెం బాగా కష్టపడ్డారు ఇద్దరు. మా యువ నాయకుడు అలాగే కష్టపడుతున్నాడు, డోర్ టు డోర్ పోతున్నట్లు. అంటే కంపెనీలకు అంతకుముందు 1999 to 2004 చంద్రబాబు నాయుడు గారు ఎలా వెళ్ళారో 98 నుంచి, అట్లా ఈయన ప్రతి కంపెనీ తలుపు కొట్టి మా దగ్గరికి రండి, మేము నమ్మకాన్ని కలిగిస్తాం, మీరు పెట్టండి అని చెప్పేసి లోకేష్ గారు అదే పనిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్ గాడి పెట్టడానికి, అడ్మినిస్ట్రేషన్ గాడి పెట్టడానికి ఆయన కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నుంచి కూడా మళ్ళీ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు పార్టీని. ఇప్పుడు కూడా పార్టీ కార్యక్రమాలు చేపిస్తూ కూడా అవి ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు కొంచెం గాడిన పడుతూ ఉంది కాబట్టి సైమల్టేనియస్గా పార్టీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి చిన్న చిన్నవి ఏమన్నా డిస్టర్బెన్స్ వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని చేయాలని ఉన్నారు. దాని భాగంగా రేపు కూడా మాకు కూడా ఒక జనరల్ బాడీ మీటింగ్ ఉంది పార్టీకి సంబంధించి. రేపు ప్రజల్లోకి వెళ్ళాలి, డైరెక్ట్గా 1 to 1 పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. వాళ్ళు మీ దగ్గరకు వచ్చేది కాదు, మీరు కూడా ఊరు తిరగాలి, ఇల్లు తిరగాలి, అవసరమైతే ఇప్పుడు వెళ్ళండి అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టడం జరుగుతూ ఉంది. దాని గురించి రేపు డిస్కషన్ కూడా ఉంది. సో పార్టీని బలోపేతం చేస్తూ గుడ్ గవర్నెన్స్ అందించాలని చెప్పేసి ఒక పాజిటివ్ యాంగిల్తో మేము ముందుకు పోతా ఉన్నాం. నేను మీ నియోజకవర్గం అని చెప్పట్లేదు, కానీ బలిజ సామాజిక వర్గంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే అటు రాయలసీమ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే మనకు సంబంధించి ఏదైతే రాయచోటికి సంబంధించినటువంటి సుభాష్ పాల్గొన్నాడు పెద్ద కుమారుడు సుభాష్ సుబ్రహ్మణ్యం కూడా పార్టీకి రాజీనామా చేసి ఆయన కూడా వైసీపీలో వచ్చింది. అంటే నేనేమంటున్నానంటే ఈ వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మీరేమైనా చంద్రబాబు దృష్టికి కానీ లేదంటే లోకేష్ దృష్టికి కానీ బలిజ సామాజిక వర్గం అత్యంత ఉన్నటువంటి ప్రాంతాలపైన ప్రత్యేకమైన దృష్టి సారించి ఒక రకంగా సైద్యం కుదిర్చి ఏదైనా ప్రయత్నాలు చేయబోతున్నారు? ఖచ్చితంగా దాని మీద ఖచ్చితంగా అధిష్టానం దృష్టి పెట్టుంటుంది. ఇది ఆయన పోవడం దురదృష్టకరం. ఆయన తగినంత ప్రాధాన్యం ఇచ్చున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎంపీ సీటు రానప్పుడు ఆయనకి బీజేపీ కోటాలో ఎంపీ సీటుకు పోతే కూడా గ్రహించిన సంబంధం లేకుండా రాజంపేటకు తీసిపోయి ఎమ్మెల్యే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందరితో కోఆర్డినేషన్ సరిగ్గా చేసుకోలేక ఓడిపోవడం జరిగింది. బట్ ఆయనకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయో తెలియదు, కానీ ఓపిక ఉండింటే తగిన న్యాయం జరిగేదని మేమందరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు, ఎప్పటి నుంచి కూడా. అంటే ఆయనకు పర్సనల్గా అటాచ్మెంట్ ఉండింది. మీరు ఎంత అంటే ఆయన చావు ఉన్నప్పుడు మహానాడు కార్యక్రమం సంబంధించిన పూజ కూడా ఆపేయండి, చేయకండి సీను, ఆయన వాళ్ళ నాన్నకు గుర్తింపు ఇవ్వాలి మనం అని చెప్పేసి అవి కూడా ఆపడం జరిగింది. కార్యక్రమాలు కూడా ఆయనకు మర్యాదపూర్వకంగా సంతాపం తెలియచేయడానికి. ఇంత గొప్ప ఒపీనియన్ వాళ్ళ మీద ఉన్నప్పుడు ఏదో కొంచెం ఇంకా మిస్అండర్స్టాండింగ్ కాదు, ఏదో కూర్చొని డిస్కస్ చేసుకోంటే సార్ట్ అవుట్ అయిపోయి ఉండదేమో. బట్ ఆయన తొందరపడ్డారు. ఎటు లైఫ్ లేని, ఫ్యూచర్లో లైఫ్ లేనటువంటి వైసీపీ పార్టీకి ఆయన మొగ్గు చూపారు. చాలా దురదృష్టకరం. మీరు అన్నట్లు అన్యాయం జరుగుతుంది అనేది అయితే నేను ఒప్పుకోను. కొన్ని ఎక్కడన్నా మిస్లీడ్స్ అవుతూ ఉండొచ్చు, దాన్ని కరెక్షన్ చేసుకునే టైం కూడా ఇవ్వాలి. మీరు దృష్టికి తీసుకెళ్తున్నారు, అధిష్టానం దృష్టికి మేమందరం తీసుకెళ్తాము. ఎక్కడన్నా పర్సనల్గా ప్రాబ్లం ఉంటే తెలియజేస్తాం. అవి సార్ట్ అవుట్ అయ్యేంత వరకు కొంచెం ఓపిక పట్టాలి. ఎవరన్నా ఉంటే కూడా మ్యాక్సిమం 99% ఎక్కడున్నా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. మీరు బలిజ సమాజ వర్గం సంబంధించి అన్యాయం జరుగుతుందైతే మాత్రం దానికి నేను ఒప్పుకోవడం లేదు. ప్రతి చోట బాగానే చేస్తూ ఉన్నారు. కొద్దిమంది సీనియర్స్కి ఎవరికైనా అన్యాయం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా అది సారు కానీ లోకేష్ గారు కానీ రెస్పాండ్ అవుతారు తప్పకుండా. అలా కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే కొంత
డెవలప్మెంట్ యాక్టివిటీస్ పరంగా చూసుకుంటే కొంత అక్కడక్కడ జరుగుతున్నటువంటి అయితే కొంత డ్రైనేజీ వ్యవస్థ అక్కడక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి డ్రైనేజ్ కూడా మొదలు పెట్టామంటే ఇప్పుడు కొంచెం పోర్షన్ మాత్రం ఈ ఫ్లైఓవర్ కూడా లింక్ అయి ఉంది. ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అయిపోతే దానికి కూడా పూర్తిగా అయిపోతుంది. మొత్తం డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ కంప్లీట్గా ఇప్పుడు ఇప్పుడు మేము చేస్తున్న ఇప్పుడుకున్న ఫండ్స్ లేకపోయినటువంటి పరిస్థితుల్లో కూడా కలెక్టర్ గారి సహకారంతోనో వేరే ఫండ్స్తోనో, ఎందుకంటే మరి చాలా చిన్న మున్సిపాలిటీ, చిన్న నగర పంచాయతీ, దీనికి సెల్ఫ్ ఫండ్స్ రావు, జనరల్ ఫండ్స్ రావు, బయట నుంచి తెచ్చుకోవాల్సిన ఫండ్స్ ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత విల్లల్లో ఉన్నాయి, ఊర్లలో ఉన్నవి 90% ఇమ్మీడియట్ సమస్యలన్నీ తీర్చాం. 90% చిన్న చిన్న సమస్యలన్నీ కూడా. మిగతా 10% కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తాం. ఉన్న ఇంకొక 2 డ్రైన్ లైన్స్ పూర్తి చేయాలి. అవి చేసి అన్ని కనెక్టివిటీకి చేరిపోతుంది. ఇంకా ఫ్లైఓవర్కి సంబంధించి ఫ్లైఓవర్తో పాటి తీయాల్సిన డ్రైన్ మాత్రం పెండింగ్ ఉంటుంది తప్పితే మిగతావన్నీ కూడా ఇంటర్ కనెక్టివిటీ అన్ని పూర్తి చేసాం. ఎక్కడిదక్కడ సపరేట్ చేస్తూ పోతున్నాం. ఇంకొక మెయిన్ లైన్ అక్విజిషన్, ల్యాండ్ అక్విజిషన్ అవసరం ఉంది దానికోసం. అదొక్కటి తప్ప మిగతావన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అన్న, మీ ఏడాది పాలనలో కమలాపురం నియోజకవర్గంలో ఎక్కడ కూడా వ్యతిరేకత అనేటువంటిది నాకైతే కనిపించలేదు. అంటే నేను మీ గురించి గొప్పగా చెప్పాలని కాదు, బట్ ఏంటంటే అక్కడక్కడ కొన్ని చోట్ల ఏమవుతుందంటే మట్టి మాఫియా చెలరేగినప్పుడు, ఇసుక మాఫియా చెలరేగినప్పుడు ఒకరిలో ఒకరు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి ఉంది. దోపిడీ విషయంలో కూడా కొట్టుకుంటున్నారు. అంటే వైసీపీ నుంచి కొందరు వస్తే వాళ్లకు పార్టీలో పెద్దపీట వేస్తున్నారు, వాళ్లకు గౌరవం లభిస్తుంది, కింది స్థాయిలో ఉన్నటువంటి వారికి లభించడం లేదన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తుంది. ఇదేమన్నా మీరేమన్నా కానీ మీ తండ్రి గారు కానీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి సో జరుగుతున్న పరిణామాలు, జిల్లాలో జరుగుతున్న పరిణామాలు, ప్రతి ఒక్క పరిణామాల మీద అధిష్టానానికి ఐడియా ఉంది. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ పోతూనే ఉన్నాయి. సరైన సమయంలో అలా కూర్చోబెట్టి అందరితో మాట్లాడతారు. డెఫినెట్గా ఆ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాకు కాన్స్టిట్యున్సీ నాయకులుగా మా మీద ఉంటుంది. 99% మా పరిధి దాటిపోయినప్పుడు వాళ్ళు డిస్కషన్ చేస్తారు. సో మాకు వాళ్ళకి ఛాన్స్, మాకే పలానా చోట తప్పు జరుగుతుందని ఐడెంటిఫై చేసి చెప్పినప్పుడు మేము రెక్టిఫై చేసుకుంటూ ఉంటాం. అది దాటిపోయినప్పుడు వాళ్ళ పరిధిలో వాళ్ళు కూడా డిస్కషన్ జరుగుతుంది. ప్రతి ఒక్క చిన్న చిన్న తప్పు కూడా రిపోర్ట్లో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఉంది. దాన్ని అదే చెప్తున్నాను కదా, 1 by 1 సరిదిద్దుతున్నారు. ఇప్పుడు దారిలోకి వచ్చారు. మేబీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో ఆర్ ఇన్ఛార్జ్తో కూడా బాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఇండివిజువల్గా కలిసి ఒక పెడతారని మేము అనుకుంటా ఉన్నాం తొందరలో. ఒక మాజీ ఎమ్మెల్యే అంటే ఈ నియోజకవర్గం కాదు, నేను ఏమంటున్నా అంటే ఏ స్థాయిలో నాయకులు అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే పవర్ మీన్ పవర్ బ్రోకర్స్, పొలిటికల్లో ఒక పవర్ బ్రోకర్స్ ఉన్నారు అనేది భారీ స్థాయిలో అనిపిస్తుంది. ఆ పవర్ బ్రోకర్సే ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆ పవర్ బ్రోకర్స్ వల్ల అంటే నేను మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఒక మాజీ ఎమ్మెల్యే డాటెడ్ ల్యాండ్ను తీసుకొని అది మళ్ళీ టీడీపీ వాళ్ళకి ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారంటే ఏ స్థాయిలో పవర్ బ్రోకర్స్ పనులు జరుగుతున్నాయో అర్థం చేసుకోండి. సిస్టమ్ ఉండిండొచ్చు, అన్ని చోట్ల ఉండదు. అది మీరు పవర్ బ్రోకర్స్ అనేది ఎక్కడన్నా జరుగుతూ ఉండొచ్చు, కానీ ఇట్స్ ఎవ్రీవే, ప్రతి చోట ఉండదు. అలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం అధిష్టానం కత్తిరించడానికి రెడీగా ఉంది. ములాజ్ అవుతే సొంత పార్టీ నేతల మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు రెడీగా ఉన్నారు. చెప్పారు చాలాసార్లు, మీరు అటువంటి అన్యాయాలు ఏమైనా చేసినా, మీరు గవర్నమెంట్ భూములు కానీ ఇవేమన్నా చేసినా తెలిస్తే మాత్రం ముందు మీ తోక కత్తిరించేస్తానని ములాజ్ లేకుండా గట్టిగా రిపీటెడ్గా చెప్పడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ భూములు కానీ అన్యాయంగా వేరే వాళ్ళకి తీసుకోవడం కానీ, మీకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చింది కూడా దాన్ని కూడా మన పార్టీ వాళ్ళని కూడా చూడను, ఖచ్చితంగా ఎవరినైనా దాంట్లో ములాజ్ పెట్టను అని చెప్పేసి రిపీట్గా చెప్పడం జరిగింది. అలాంటి ఎంతమంది పవర్ బ్రోకర్లు వచ్చినా ఒక రోజు సాగచ్చేమో, 2 రోజులు సాగచ్చేమో, కానీ అది అధిష్టానానికి తెలిస్తే మాత్రం వెంటనే కట్ చేస్తుంది. అన్ని చోట్ల ఉండదు, ఒక చోట 2 చోట్ల ఉండొచ్చు. అది ఇండిపెండెంట్ నాయకుల మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ మ్యాక్సిమం అది తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కంట్రోల్ చేస్తారు. భవిష్యత్తులో ఉత్తా కృష్ణ చైతన్యారెడ్డి రూల్ ఎలా ఉండబోతుంది? రూల్ ఏం లేదు. మ్యాక్సిమం పీపుల్కి అప్రోచబిలిటీ ఉండాలి, సాధ్యమైనంత మందికి చేరువలో ఉండాలి. మేము కూడా కంటిన్యూస్గా ఇంకా ఊర్లో కూడా తిరుగుదాం అనుకున్నాం. యాక్చువల్గా మా ప్రోగ్రామ్ ఒక 2-3 months ముందు నుంచే వెళ్ళాలి అని ఉంది. అప్పుడు పార్టీనే పెడుతుంది తొందరగా ప్రోగ్రామ్, అప్పుడు పోదురులే అని ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అంటే ఒక ప్రోగ్రామ్ కింద పోదామని అనుకున్నాం, పల్లె పల్లెకు ఎమ్మెల్యేలకి అట్లా పోదామని అనుకుంటే
మీరు రెగ్యులర్గా ఊర్లోకి వెళ్ళారండి, ఒక ప్రోగ్రామ్ కింద అయితే పార్టీనే పెడుతుందని చెప్పారు. ఇందులో మహానాడు వచ్చింది, మిగతా కార్యక్రమాలన్నీ వచ్చడం, కొంచెం అసెంబ్లీ అన్నీ అయిపోయేసరికి కొంచెం డిలే అయింది. సో ఎలాగో ఇప్పుడు పార్టీ పెడుతుంది కాబట్టి అలాగే వెళ్తున్నాం. మా రూల్ ఎలా ఉండాలంటే ప్రజలకు అందుబాటులో 24 అవర్స్ ఉండాలి. మేము పొద్దున్న లేస్తే మీరు చూస్తుంటే మార్నింగ్ 6కే వచ్చి కూర్చుంటారు మా దగ్గర. రాత్రి 9-10 దాకా కూడా ఉంటారు. మాకు ఒక రోజే గ్రీవెన్స్, రెండో రోజు గ్రీవెన్స్ అనేది ఉండదు. మేము ఉన్నన్ని రోజులు కంటిన్యూస్గా గ్రీవెన్స్ వస్తూనే ఉంటాయి. మేము 3 చోట్ల పొద్దున ఇంటి దగ్గరికి వస్తారు. బిఫోర్ లంచ్ అయితే కమలాపురం ఆఫీస్ దగ్గరికి వస్తారు. పోస్ట్ లంచ్ అయితే కడప ఆఫీస్ దగ్గరికి. ఎవరికి అందుబాటులో వాళ్ళకి ఎక్కడ దగ్గర అయితే వాళ్ళందరూ వస్తూ ఉంటారు. మేము అన్ని రకాలుగా ఫ్రెండ్లీగా జనాలతో వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ ముందుకు పోతూ, ఎవడైనా ఇది అడగాలంటే మాకు ఇబ్బంది లేదు, ఏదైనా పోయి మేము పని చేయించుకోగలమన్న ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసి పెట్టాలన్న ఒక రూలే మేము తీసుకుపోయే రూల్. ఆ ఒక్క రూల్లోనే ముందుకు పోతాం. అవును, అది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సర్వేలో కూడా ప్రజలతో మమేకమవుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గుత్తా కృష్ణ చైతన్యారెడ్డి అనేది ఒక సర్వేలో కూడా తేలినటువంటి అంశం. మనం దాని గురించి మీకే త్వరలో బయటపడుతుంది. ఇంకోటి అన్న, నేనేమంటానంటే ప్రతి చోట ఎక్కడ కానీ జనసేన కానీ బీజేపీ నేతలు కానీ కలుపుకోబోయే పరిస్థితి లేదు. కానీ మీరు ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయడం ఎందుకు అట్లా? మ్యాక్సిమం వాళ్ళ అవైలబిలిటీ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు వాళ్ళు మా గెలుపుకు కష్టపడ్డారు. వాళ్ళు మా గెలుపుకు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళని కూడా కలుపుకొని పోతూ ఉంటాం. వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ రావాలో వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది అన్ని చోట్ల కుదరకపోవచ్చునేమో కానీ మా దగ్గర మాత్రం మాకు ఇద్దరు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. లేదా పరిస్థితి మీరు చూడండి, పొత్తు ధర్మం అంటారు. పొత్తు ధర్మాన్ని ఎక్కడ పాటిస్తారు? కూటమిలో కుంపట్లు అన్న విషయం బయట ప్రచారం జరుగుతుంది. సార్ ప్రతి చోట ఇక్కడ 2-3 డిస్టర్బెన్స్లు ఉండడం అయితే కారణం. ప్రతి చోట అని అనుకోవడం కరెక్ట్ కాదు. మ్యాక్సిమం కోఆర్డినేట్ చేసుకుని వెళ్తుంటారు ఎక్కువ. మ్యాక్సిమం చిన్న చిన్న ఇష్యూస్ అప్పుడు 100% అందరినీ సాటిస్ఫై చేయలేని పరిస్థితులు కొన్ని వస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు మనం సర్ది చెప్పుకుంటే వాళ్ళు అర్థం చేసుకుంటే ఇష్యూస్ ఉండవు. మేము అట్లా సర్ది చెప్పుకున్నప్పుడు ఇది కాదులే అన్న, ఇది చూసుకోండి, ఇది కాదులే అన్న, ఇది చేయండి అన్నప్పుడు మాకు అండర్స్టాండ్ చేసుకునే నాయకులు ఇద్దరు ఉన్నారు కాబట్టి కూటమిలో, బీజేపీ కానీ జనసేన కానీ. కాబట్టి మాకు బాగా నడుస్తూ ఉంది. మాకు ఇష్యూస్ లేవు. వాళ్ళకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం, వాళ్ళకి తగ్గినట్టు మాకు గౌరవం ఇస్తున్నారు. చివరిగా కమలాపురం నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పబోతున్నారు? ఏడాది తొలి అడుగు, మీరు చెప్పినట్టు తొలి అడుగు సంబంధించి ఏమేమి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం మేము ప్రతి ఒక్కరి ముందుకు వస్తాం. మీకున్న సమస్యలు, మీకు తీరిన సమస్యలు మాకు మళ్ళీ తెలియచేయండి. సాధ్యమైనంత వరకు చేయగలిగినవన్నీ కూడా పూర్తి చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా మీకు సేవ చేయడానికి, మీకు అన్ని పనులు చేయడానికే మేము ఇక్కడ ఉండేది. మీ ముందుకు వచ్చినప్పుడు కానీ ఒకవేళ మేము మీ ఊరికి రాలేదనుకున్న అందుబాటులో లేట్ లేకుండా మీరు మా దగ్గరికి వచ్చైనా కానీ పని చేయించుకోండి. మీకు ప్రతి ఒక్క పని చేయగలిగిన పనులన్నీ కూడా చేసి పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. మేము తెలుగుదేశం ప్రభుత్వం మాటలు చెప్పేది కాదు, సంక్షేమం చేస్తుంది. ఒక రోజు లేట్ అయినా కూడా పూర్తిగా చెప్పినవన్నీ 100%గా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మధ్యవర్తులు, దళారీ వ్యవస్థ అంటూ బ్రేకప్లు బికప్లు ఏమి ఉండవు కదా మీ దగ్గర? మా దగ్గర లేదు. ఎవరైనా వచ్చి కలవచ్చు, అదే చెప్తున్నాను. నా దగ్గరకి ఏ బ్రేక్ ఉండదు. సెకండ్ డోర్ నుంచి మాకున్నది ఒకటే డోరు. మాకు ఒకటే డోర్ ఉంటుంది. ఆఫీస్లోకి వచ్చిన తర్వాత నా డోర్ అంటే మీరు ఎప్పుడైనా ఒకసారి ఆఫీస్కి వచ్చి చూడండి, ఎవరైనా డోర్ ఓపెన్ చేసుకుని వస్తారు. మా పిఏ గన్మెన్లు కూడా అక్కడ ఎవరు ఆపరు. అంటెల్ అన్లెస్ ఎవరన్నా ఆఫీసర్లు మీటింగ్ ఏదన్నా పెట్టుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు అప్ చేయమని చెప్తాను తప్పితే వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అనుకుంటారు అనేది. ఇప్పుడు ఏదన్నా ఎవరన్నా ఫ్యామిలీ ఇష్యూస్ మాట్లాడుతున్నాం, పర్సనల్ ఇష్యూస్ మాట్లాడుతాం అని రిక్వెస్ట్ చేసి బయట వాళ్ళు నిలబెట్టుకోవాల్సిందే తప్పితే మా దగ్గర బ్యారియర్లు, బ్రేకులు ఉండవు. ఒకటే డోరే, 4 డోర్లు ఉండవు. డోర్ ఓపెన్ చేసుకురావడానికి ప్రతి ఒక్కరికి అవకాశం. కొన్ని చోట్ల డోర్లు ఉన్నాయి, అందుకంటున్నారు. మీ దగ్గర ఉన్న డోర్లు ఉన్నాయి. మీరు చూసుంటారు కదా మా ఆఫీస్కి వచ్చి. మా డోర్ ఉండదు, ఆ డోర్ ఎవడు కూడా ఓపెన్ చేసుకుని పెడుతూ ఉంటారు. మాది ఎప్పుడు క్లోజ్ ఉండదు. నా రూమ్లో మీరు ఎప్పుడు చూసినా కానీ ఒక 20 మంది 30 మంది కంటిన్యూస్గా ఉంటారు. మీరు ఎప్పుడైనా చూస్తే ఆఫీస్కి మీరు చూసినారు కూడా, మీరు వచ్చినారు కదా, మీకు తెలుసు కదా మా సిస్టమ్ ఎట్లుంటుందో. మాకు ఒకటే డోర్ ఉంటుంది ఆఫీస్ రూమ్కి. నాకు మళ్ళీ వెనకాల సబ్ రూమ్ కూడా ఉండదు, నాకు యాంటీ రూమ్ కూడా లేదు. కాబట్టి యాక్సెస్కి దానికి దీనికి సంబంధం లేదన్నా. మనం పని చేయాలా, పని చేస్తాం. ఇప్పుడు మనం నమ్ముకొని గెలిపించారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. వాళ్ళు నమ్మినారు కాబట్టి పని చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. నమ్ముకున్న కార్యకర్తలకు మాత్రం సరైన న్యాయం, కార్యకర్తలకైతే 100% న్యాయం చేయాలి. ఇప్పుడు ఒక చిన్న వెలితి అయితే ఉంది అన్ని చోట్ల. పూర్తిగా మాకు నామినేటెడ్ పోస్టులు కానీ ఇవి కానీ పూర్తి అవ్వలేదు. 1 సంవత్సరం అయిపోతుందని చెప్పేసి దానికి ముఖ్యమంత్రి గారు రేపు మీటింగ్లో కూడా దానికి ఒక దిశానిర్దేశం చెప్తున్నారు.
కొంచెం డిలే అయిన వాస్తవమే, కానీ అతి త్వరలో పూర్తి చేస్తాం, కంటిన్యూ చేస్తాం, మన ప్లాన్గా చేస్తాం. ఎవరికి అన్యాయం చేయం, కష్టపడిన వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పి తిరిగి మళ్ళా చంద్రబాబు నాయుడు చెప్తూనే ఉన్నారు. అంతకంటే యాక్షన్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో మొత్తం మీద నమ్ముకున్న ప్రజలకు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తామే తప్ప ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదు. ఇప్పటికే ప్రజలు కూడా గమనిస్తున్నారు. మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలంటే ప్రజలకు మనం మేలు చేస్తే తప్ప మళ్ళీ అధికార వర్గాలు మనకి ఇవ్వరు. కాబట్టి దాన్ని గుర్తులో పెట్టుకొని మేము కానీ మా తండ్రి కానీ పనిచేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే జిఎన్ఎస్లో భాగమైనటువంటి జిఎన్ఎస్ ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా కూడా అడుగులు వేయబోతున్నాం. తన తండ్రి గారికి భౌగోళికంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వరూపాలన్నీ కూడా బాగా తెలుసు. కాబట్టి వాటికి అనుగుణంగానే ఇప్పటికే నీటిని అందించి కొన్ని చోట్ల రైతాంగాన్ని ఆదుకున్నాం. అదే దిశగా అడుగులు వేస్తున్నాం. రాబోయే రోజుల్లో కమలాపురం నియోజకవర్గాన్ని కోనసీమలా మార్చబోతున్నాం అనేటువంటి విషయాన్ని మనతో పడినటువంటి ఎమ్మెల్యే పుత్తా కృష్ణచంద్రారెడ్డి గారు చెప్తున్నారు. అదితో టీవీ కమలాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.